హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో సాలరీడ్ ఎంప్లాయీస్ ఫైల్ చేయాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గురించి తెలుసుకుందాం. గ్రాస్ టోటల్ ఇన్కమ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ క్రాస్ చేసిన ఎవ్రీ సాలరీడ్ ఇండివిజువల్ కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అనేది అసెస్సీ ఏజ్ మరియు సెలెక్ట్ చేసుకునే ట్యాక్స్ రెజిమ్పై ఆధారపడి ఉంటుంది. మ్యాండేటరీ కండిషన్స్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్: ఫారిన్లో ఏదైనా అసెట్ తీసుకున్నప్పుడు లేదా ఫారిన్ నుండి ఇన్కమ్ జనరేట్ అవుతున్నప్పుడు, హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు, టీడీఎస్ లేదా టీసీఎస్ డిడక్ట్ అయినప్పుడు మరియు రీఫండ్ క్లెయిమ్ చేయాలనుకునే సిచ్యువేషన్స్లో గ్రాస్ టోటల్ ఇన్కమ్ బిలో ద ఎగ్జంప్షన్ లిమిట్ ఉన్నా సరే కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. If fail to file the income tax returns on or before the specified due dates, under section 234F, late fee ₹1,000 or 5,000 will be imposed based on the annual income. And also under section 234A, pay చేయాల్సిన total tax amount పై 1% interest per month విధించబడుతుంది. To get it know more details about income tax returns, please contact Shravan Soumya Tax Consultants 8317606566.